జగిత్యాల జిల్లాలోని రాయకల్ మండలంలోని వీరపూర్ గ్రామంలో తాగునీటి సమస్యలపై గ్రామస్తులు నిరసన తెలిపారు. గత 15 రోజులుగా గ్రామంలో పైప్లైన్ లీకేజీ కారణంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఏర్పడిందని వాపోయారు. ఈ నేపథ్యంలో ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. వెంటనే అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై పలుమార్లు గ్రామ కార్యదర్శికి చెప్పినప్పటికీ పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బోరింగ్ రిపేర్ చేయమని ఏ అధికారులు ముందుకు వస్తలేరు, ఏ నాయకులు ముందుకు వస్తలేరు. మా గ్రామంలోనే చేతి పైపు కొట్టేది నేను పెట్టాను 20 రోజుల నుంచి. మాకు ఎంబీ ఇట్లా మాకు అక్కడ బోర్ వేయాలి, మా ఉన్న బోర్కు మోటార్ పెట్టియండి, అక్కడ మినీ ట్యాంక్ కట్టియండి. ఈ ట్యాంక్ ఖరాబ్ అయితే అది వాడుకుంటాం, అది ఖరాబ్ అయితే ఇది వాడుకుంటాం. నీటి కొరత అనుక్షణం 24 గంటలు నీరు కావాలి సార్. మనిషి జన్మించిన నుంచి మరణించేదాకా నీటి చుట్టూ అడుగడుగున అవసరం. నీటికి 20 రోజులు లేరండి సార్. మా బాధ మా వేదన ఎంత ఒట్టుకుని మేము ఈ రోడ్ ఎక్కిన పరిస్థితి. దయచేసి అధికారులు స్పందించి మా ఉన్న బోర్ను చూసి ఆ బోర్ వీడియో తీసాము, ఆ బోర్కి ఎంబీట్లో మనం మోటార్ వేయించి అలా మినిటాక్ ఏర్పాటు చేయాలి. దీని అందరూ స్పందించండి సార్. సెక్రటరీ చెప్పాలి, సెక్రటరీకి చెప్పాను సార్, ఎవరు పట్టించుకోలేదు. మీరు రోడ్డు నాయకులు అడిగినట్టున్నారు. మాకు విషయం ఏంటంటే మాకు భగీరథ టాకీ ఉంది, గ్రామ పంచాయతీ టాకీ ఉంది. భగీరథ నీళ్ళ పైపులు లేవు, ఆ భగీరథ నీళ్లు లేవు. కొన్ని నీళ్ళకి వస్తున్నాయంటే కొన్ని నీళ్ళకి వస్తలేవు. ఈ గ్రామ పంచాయతీ మోటార్ అనేది పైపులు వేసారు. ఆ పైపుల కింద ఇప్పుడు మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళు పిల్లల బొక్కలు వేసుకున్నారు. అయితే కింద అలా పట్టపుల పైపులు ఉండి ఆ పైపులు పగిలిపోయినాయి. వాళ్ళు మేము ఇల్లు కట్టుకుంటాం, మీ మోటార్తో నాకు అవసరం లేదు, పట్టపులు ఇల్లు కట్టుకోవడం వాళ్ళు సిద్ధపడున్నారు. ఆ పైపు కలెక్షన్ అయితే లేవు, మాకు నీళ్ళు వస్తలేవు. 20 రోజుల డెబ్బదన సార్. మరి 20 రోజుల నుంచి వెళ్ళి సార్ అడుగుతున్నాం, గ్రామ పంచాయతీల పైసలు లేవు, గ్రామ పంచాయతీల పైసలు లేవు. మరి గ్రామ పంచాయతీల పైసలు ఎవరు సార్? 20 రోజులు అవుతుంది. 20 రోజుల నుంచి వర్షాకాలం కూడా మేము నానా రకాల తిప్పలు పడుతున్నాం. మేము మా ఊరు పెద్ద మనుషులు అడిగినాం. మేము ఆఫీసులో అధికారి దగ్గర పోలేము సార్. ఇంకా ఆఫీస్ అధికారి దగ్గర మేము పోలే, మేము ఊరి మీదకి వచ్చినాము, చెప్తూ ఉన్నాం ఊళ్ళో నీళ్ళు లేవు. ఊరందరికి సమస్య కాదు, ఇది ఒక్క సమస్య కాదు. సర్పంచులు లేరు, ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి అధికారే దీనికి ఊరికి బాధ్యత. ఓటేసిన వాడిని అడగండి అంటున్నారు. మరి ఓటేసిన వాళ్ళు అధికారం దిగిపోయింది. మరి కార్యదర్శి మేడం గారు కూడా ఉన్నారు, మరి వాళ్ళు కూడా వచ్చి స్పందించడం లేదు. ఇప్పటికి 20 రోజుల సమస్య ఈ నీటి ఊరి మీద ట్యాంకర్ ఉంది సార్. ఊరి మీద ట్యాంకర్ నీళ్ళు తెచ్చిపోయింది సార్ అని దండం పెట్టాం. అంటే ఊరంతా మేము ట్యాంకర్ ఎట్లా వెళ్ళ నీళ్ళు, అది కూడా నీళ్లు లేవు. మా వాడలలో బోరింగ్ ఉన్నాయి సార్, పాత బోరింగ్లు, మన చేతి పంపు బోరింగ్లు ఉన్నాయి, అక్కడక్కడ ఖరాబ్ అయిపోయిన బోరింగ్ ఉన్నాయి. కడప జిల్లా జమ్మలమడుగు ఆర్టీఓ